3 నెలల కిందటి ఘర్షణల గాయం మానకముందే అసోంలో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 6కు చేరింది. కోక్రాఝార్లో ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన సాయం అందించాలని హోంశాఖను ఆదేశించారు. అల్లర్లకు బాధ్యులెవరైనా ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అల్లర్లలో అట్టుడికిన అసోంలోని కోక్రాఝార్లో మళ్లీ హింస చెలరేగింది. తాజాగా జరిగిన ఘర్షణల్లో మరో వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దీంతో వారం రోజుల్లో జిల్లాలో అల్లర్ల మృతుల సంఖ్య 6కు చేరింది. తెరిపెరా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో వ్యక్తి మరణించగా, వారాంతపు అంగడిలో కొందరు అగంతకులు మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో మరో వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కోక్రాఝార్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అసోంలోని ఉద్రిక్త పరిస్థితిపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరా తీశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కి ఫోన్ చేసిన ఆయన బోడోల్యాండ్లో శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానికి ప్రస్తుత పరిస్థితిని వివరించిన గొగోయ్ హింసను నియంత్రించేందుకు రాష్ట్రపతి చేపట్టిన చర్యలను వివరించినట్లు తెలుస్తోంది. బోడోల్యాండ్లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం అన్ని విధాలా సాయపడుతుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు కావలసిన సాయం అందించాల్సిందిగా హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అల్లర్లకు పాల్పడుతున్న వారెవరైనా ఉక్కుపాదంతో అణచివేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అవసరమైతే ఆర్మీ, పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించాలని సూచించారు. అయితే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి అంచనా వేసేందుకు ఆ ప్రాంతంలో పర్యటించాల్సిందిగా పారామిలిటరీ, పోలీసు ఉన్నతాధికారులు గొగోయ్ని కోరినట్లు తెలుస్తోంది.